హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్ టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ సర్వైకోజెనిక్ పెయిన్. ఈ సర్వైకోజెనిక్ పెయిన్ అంటే ఏంటి? ఒక నెక్ ప్రాబ్లం ఏదైతే సర్వైకల్ ప్రాబ్లం ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా ఉంటుంది, బట్ సిమ్టమ్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ సర్వైకోజెనిక్ ప్రాబ్లంలో C1 to C7 వర్టిబ్రేస్ ఏవైతే ఉంటాయో ఆ C1 to C7 వర్టిబ్రేస్ కంప్లీట్గా మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ పెయిన్ అంతా రాకుండా C1 to C3 వరకు ఏదైతే వర్టిబ్రేస్ ఉంటే అక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి అది ఇయర్కి అండ్ ఈ ఐ ఉంది కదా ఈ పార్ట్ అండి, ఈ చెవు ఉంది కదా ఈ పార్ట్, దీని చుట్టూ ఒకలాంటి ఒక మైగ్రేన్ లాంటి పెయిన్ అనుకోవచ్చు, లేదంటే ఒక రేడియేటింగ్ లాంటి పెయిన్ అనుకోవచ్చు, స్పార్క్ లాంటి పెయిన్ అనుకోవచ్చు. ఈ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనిషికి రీలింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇదొక సిమ్టమ్ ఉంటుంది. కొంచెం ఈ చెవి దగ్గర వచ్చి కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది, అదొక సిమ్టమ్ ఉంటుంది. కంటి చుట్టూ కూడా పెయిన్ ఏదైతే వస్తుందో అది మైగ్రేనా ఈ సర్వైకోజెనిక్ ప్రాబ్లం అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రీవియస్లో మనం చెప్పినప్పుడు ఇతను ఆ వీడియో చూసి అనంతపూర్ నుంచి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి. ఇతని మాటలు కూడా మనం ఒకసారి విందాం. కానీ బిఫోర్ దట్ ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం ఎలా ఉంది ఆయన మాటల్లోనే విందాం. మళ్ళీ మనం ఇన్ని రోజులు ఆయన టోటల్ సెషన్స్ చెప్పింది మనం 15 సెషన్స్ అండి. ఆ 15 సెషన్స్లో ఈ రోజుకి కంప్లీట్ ఎన్ని సెషన్స్ సార్ మీవి? సార్ ఈరోజు 8 సార్. ఎయిట్ సెషన్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ లోపు దీనిలో ఎంతవరకు రికవర్ అయింది ఒకసారి ఆయన మాటల్లో విందాం. సార్ మీరు చెప్పండి సార్, మీ వచ్చినప్పుడు మీ ప్రాబ్లం ఎలా ఉంది? ముందు మీ పేరు చెప్పండి మా వ్యూవర్స్కి. చెప్పిన తర్వాత. నమస్తే అండి, నాది సత్యసాయి డిస్టిక్ ధర్మవరం అండి. నా పేరు రాజు అంటారు. నేను కిరాణా వ్యాపారం చేస్తాను. నాకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, కళ్ళు తిరగడం ఉంది. నేను అనంతపూర్లోను బెంగళూరులోను ట్రీట్మెంట్ తీసుకున్నాను చాలా చోట్ల. బ్యాక్ పెయిన్ కంట్రోల్ అయింది కానీ నాకు ఈ తల తిరగడం తగ్గలేదు. నడిచినప్పుడు నాకు ఒక హాఫ్ కిలోమీటర్ 1 కిలోమీటర్ నడుస్తానే తల తూగడము ఈ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. నేను ఇట్లా ఫేస్బుక్లో చూసినాను, సార్ మస్తాన్ యాదవ్ సారు, నవీన్ సార్ని నేను చూసినా. చూసి ఏమి అబ్బాయి ఇవన్నీ మామూలు రీల్స్ వస్తాయంటే అనుకున్నా. అయినా నేను మా తమ్ముళ్ళని అడిగి చెప్పాను ఈ విధంగా. నేను ఎంక్వైరీ చేయండి ఎట్లా అంటే రేటింగ్ చూసినారు, చాలా బాగుందన్నారు. సర్లే ఇన్ని ప్రయత్నాలు చేసినాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టినాము, ఇక్కడ ప్రయత్నం చేద్దాం చూద్దాము అని వచ్చాను. నా అదృష్టమో నా అతిశయమో ఏమో నాకు టైం బాగుంది, వచ్చాను. నాకు 8 సిట్టింగ్లోనే నా 50% నా కవరేజ్ ఉంది. ఇది కల్పితం కాదు, నేను మనసారా చెప్తున్నాను. సార్ మీరు వచ్చినప్పుడు మనకి ఇక్కడ 8th డే బిఫోర్ అంటే మీరు వచ్చిన మొదటి రోజుకి మీరు చెప్పిన సిమ్టమ్స్ ఏ లెవెల్ ఆఫ్ అండ్ ఆ సివియారిటీ ఎలా ఉంది ఒకసారి అది చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ తర్వాత 8th డే అంటే ఈ రోజు వరకు ఎలా ఉంది, ఆ రికవరీ ఎలా ఉందని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు నేను ఇక్కడ సాదా ట్రీట్మెంట్ తీసుకుంటాను, మా తమ్మునింటికి వెళ్తాను. వెళ్ళినాక రోజు రెస్ట్ తీసుకుని టెస్ట్ చేసుకుంటాను. నేను హాఫ్ కిలోమీటర్ నడిచాను, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ నడిచడం. ఫస్ట్ హాఫ్ కిలోమీటర్ తల తిరుగుతాండి నాకు. మళ్ళీ 1 కిలోమీటర్ నడిచిన తర్వాత వచ్చింది. ఈరోజు 2 కిలోమీటర్స్ నడిచినా కూడా నాకు చాలా రికవరీ, ఈ ఫ్రీగా నడిచిన నా నడకలో నాకే అర్థమైపోతుంది నేను ఏ విధంగా నడుస్తున్నాను అనేది. నేను ఆ విధంగా వీడియో చేస్తున్నాను. అసలు మీరు అక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు మీరు అన్నారు నాకు డే 1 మీరు చెప్పిన మాటలో నాకు గుర్తున్న మాట ఏంటంటే, సార్ మా ఇంటికి నా షాప్కి చాలా దగ్గరగా ఉంటుంది, కానీ ఆ 1 కిలోమీటర్ నడిచినా కూడా నాకు రీలింగ్ సెన్సేషన్ అనేది పదే వస్తుంటుంది, చాలా ఇబ్బందిగా ఉండేది సార్ అన్నప్పుడు. ఆ సివియారిటీ ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. నాకు అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మా ఇంటికి అంగడికి 1 కిలోమీటర్ దూరం ఉండేది. ఇప్పుడు నేను హైదరాబాద్లో మా తమ్ముడింటికి దగ్గర 25 కిలోమీటర్స్. నాకు అంత జర్నీ చేసినా కూడా నాకు ఇబ్బంది అనిపించలే. ఇబ్బంది ఉంది, 50-60% నాకు బాగా రికవరీ ఉంది. అంటే ఇంకున్నాయి కదా, ఇంకా మీ సెషన్స్ ఉన్నాయి కదా. అవును సార్. అంటే దీంట్లో కూడా అండి మనం ఏంటంటే ఈ సెషన్స్ 15 సెషన్స్ అనేవి ఈయన సివియారిటీని బట్టి మనం పెట్టిన సెషన్స్ అండి. పర్టికులర్గా అందరికి ఇదే 15 రోజులు ఉండాలి, ఇక్కడ వారం ఉండాలి, 3 రోజులు ఉండాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ యువర్ సివియారిటీ. ఆ సివియారిటీని బట్టే పెయిన్ ప్రాబ్లమ్ని బట్టి మనం ఎన్ని సెషన్స్లో తగ్గుతుందని చెప్తాం. ఈయన చూసిన మొదటి రోజు ఆయన రిపోర్ట్స్ చూసిన తర్వాత ఈయన కొన్ని టెస్టులు కూడా రాసాము. ఆ రాసిన తర్వాత ఏంటి దాన్ని బట్టి చూసి ఈయనకు ఆ సివియారిటీ ఉంది కాబట్టి 15 రోజులు అవసరమైందండి. ఈ 8th డే ఈ రోజు మనం 50-60% ఆయన రికవరీ అయిందన్నారు కాబట్టి సరే ఒకసారి మనం చెప్దాము. దాని తర్వాత మళ్ళీ ఇంకా సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ చెప్తాము. సార్ ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అన్ని ఓవరాల్ ఎలా ఉన్నాయి సార్? ట్రీట్మెంట్ చాలా నచ్చింది సార్. నాకు కొందరికి అట్మాస్ఫియర్ నచ్చకపోవచ్చు, నాకు ఇలా అట్మాస్ఫియర్, పిల్లలు చేసే బిహేవియర్ చాలా బాగుంది. ఓకే సార్, మీకు ఇక్కడ ఏమైనా మెడిసిన్స్ ఇవ్వటం లేదంటే ఇంజెక్షన్స్ ఇవ్వటం ఏదైనా జరిగిందా సార్? నో మెడిసిన్, నో టాబ్లెట్స్ సార్, ఓన్లీ
ఓన్లీ ఆయిల్ ఇచ్చారు. అర్లీ మార్నింగ్ స్నానం చేసేటప్పుడు పూసుకోమన్నారు, తల స్నానం చేయమన్నారు. ఎక్కడ కూడా అండి మనం టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అటువంటి ఎక్కడ కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేయము. మన కంప్లీట్ న్యాచురల్ వేలో తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తాము. మనం ఇక్కడ ఒకసారి మన పేషెంట్ అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఒకవేళ ఇక్కడ నియర్ బై రిలేషన్స్ ఉన్నారు కాబట్టి వస్తున్నారు. కానీ ఇక్కడ మనకు ఐపీ పేషెంట్ అంటే ఇన్ పేషెంట్ కూడా ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రూమ్స్ కూడా ఉంటాయి, చాలా ప్రైమ్గా ఉంటాయి. అది కూడా మీరు చూసారు కదా సార్, రూమ్స్ అని ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి సార్. నీట్నెస్ ఇక్కడ ఉండమన్నాం ఫస్ట్ రోజు ఉన్నప్పుడేమో మీరు లేరు, మీరు ఇక్కడ చుట్టాలు ఉన్నారు, అక్కడ నుంచి రెగ్యులర్గా వస్తారని చెప్పి మీరు రావడం జరిగింది. సో దట్ ఏంటంటే ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మిమ్మల్ని ఈ మాట అడిగాను. ఇక్కడ రూమ్స్ అన్నీ ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. అక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, నో ఇష్యూ. సార్ ఓవరాల్గా మాత్రం మీకు ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైతే జరిగిందో ఈ 8 days ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా 8 days ఉంటుంది. ఆ 8 daysలో కూడా మీరు కంప్లీట్ తీసుకొని మీరు కంప్లీట్గా తగ్గించుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలనేది మా మనవి సార్. మీరు తప్పకుండా ఇంకా 8 days ట్రీట్మెంట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కంప్లీట్ ఇక్కడ నుంచి సెట్ అయిన తర్వాత మళ్ళీ మా వ్యూవర్స్కి మీరు ఒక మంచి వీడియో ఇవ్వాలి. మనము ఇప్పటివరకు ఈయనకి ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగింది, ఏ విధంగా రికవర్ అయ్యాడు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ మనం ఏం చేస్తామనేది కూడా మీకు ఒకసారి నేను చెప్తాను. ఇక్కడ ఎంపీసీఎల్ అనే కాన్సెప్ట్ మేము ఒకటి డిజైన్ చేసుకున్నామండి, ఓన్లీ ఫర్ టెండర్ హ్యాండ్స్. ఎంపీసీఎల్ అంటే దీంట్లో ఎం అంటే మ్యానిపులేషన్స్ అండ్ ఎంఎఫ్ఆర్, పి అంటే ఫిజియో, సి అంటే కైరోప్రాక్టిక్, ఎల్ అంటే లేజర్. ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్ మనం ఇంప్లిమెంట్ చేస్తేనే ఇది తగ్గుతుంది అనేది మాత్రం కన్ఫామ్గా మేము చెప్పగలుగుతాం. ఎందుకనంటే ఆయనకు ఒకసారి ఆ సివియారిటీ మనం చూసిన తర్వాత ఈ ట్రీట్మెంట్లోనే ఈ ప్రొసీజర్లోనే కంప్లీట్ న్యాచురల్ వేలో మనం తగ్గిస్తాం. ఎక్కడ కూడా మెడిసిన్ ఉండదు, ఒక ట్యాబ్లెట్ ఉండదు, ఏముండదు. అండ్ ఫైనల్ అండి మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఒకసారి మనం ప్రోటోకాల్ డిజైన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ వైజ్గా అది ఎలా ఉంటుందంటే మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటామండి. ఇక్కడ డాక్టర్ సుధాకర్ గారు ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ మస్తన్ యాదవ్ న్యాచురోపతి ఫిజిషియన్, ఈజ్ వెల్ నోన్ ఫెమిలియర్ పర్సన్, అండ్ డాక్టర్ నవీన్ ఇందూర్ ఫిజియో అండ్ కైరోప్రాక్టిషనర్. మేమంతా ఒక పేషెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఏం ప్రాబ్లం ఉంది, ఎలా ఉంది, ప్రాపర్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ డిజైన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది డిపెండ్స్ ఆన్ సివియారిటీ అండి. మళ్ళీ చెప్తున్నాను, అందరికీ 15 రోజులు ఉండాలని ఏమి ఉండదు. డిపెండ్స్ ఆన్ యువర్ సివియారిటీ. ఆ 3 days అవ్వచ్చు, సేమ్ డే అవ్వచ్చు, 1 week అవ్వచ్చు, 15 days అవ్వచ్చు, 10 days కూడా అవ్వచ్చు. అది మీ సివియారిటీని బట్టి మేము డిజైన్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.